పహల్గామ్ దాడి తర్వాత నిర్దేశించుకున్న లక్ష్యాలను ఆపరేషన్ సింధూర్ ద్వారా 100% సాధించామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఉగ్రవాద శిబిరాలపై దాడి తర్వాతే స్పష్టంగా చెప్పామన్న మోదీ ఆపరేషన్ సింధూర్ను ఆపాలని ఏ దేశమూ తమపై ఒత్తిడి చేయలేదని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ భారీ దాడులకు పథక రచన చేస్తోందని అమెరికా నుంచి సందేశం వచ్చిన తర్వాత కూడా పాక్ వైమానిక స్థావరాలపై ఊహించని రీతిలో దాడులు చేశామని వెల్లడించారు. ఉగ్రవాదులు పాకిస్తాన్ మరోసారి భారత్పై దాడికి తెగబడితే ఆపరేషన్ సింధూర్ మరోసారి తెరపైకి వస్తుందని పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి ఆ తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ అంశంపై సోమవారం నుంచి అధికార విపక్షాల మధ్య విపరీతమైన మాటల యుద్ధం చోటు చేసుకోగా విపక్షాల తరపున ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చివరగా మాట్లాడారు. ఉగ్రవాదాన్ని అంతమొందించే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాజకీయ చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సైన్యానికి కేంద్రం పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదని విమర్శించారు. ఉగ్ర స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవాలని వాయుసేనకు ఆదేశాలివ్వడంతో భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్ సైన్యానికి లక్ష్యంగా మారాయని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన 30 నిమిషాలకే భారత్ డీజీఎంఓ ద్వారా తాము ఉద్రిక్తతలు కోరుకోవడం లేదని పాకిస్తాన్ కు తెలియచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ తో యుద్ధం చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని చెప్పడానికి ఇది నిదర్శనమని చెప్పారు. ప్రధాని మోదీ తన ప్రతిష్ట కోసం సైనికులను ఉపయోగించుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. యుద్ధం విషయంలో డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించకపోతే అదే విషయాన్ని ప్రధాని మోదీ సభలోనే చెప్పాలని సవాల్ విసిరారు. Speaker sir, it is dangerous in this time for the Prime Minister to use the forces to protect his image. It is dangerous for the country. The forces should only be used in national interest. The forces should be used with freedom. Donald Trump has said 29 times, 29 बार उन्होंने बोला कि भैया मैंने सीज फायर करवाया है. अगर वो झूठ बोल रहे हैं तो अपने भाषण में यहां प्रधानमंत्री कह दें कि वो झूठ बोल रहे हैं. If he has the courage of Indira Gandhi, let him say here that Donald Trump, you're a liar, that you did not make a ceasefire and that we did not lose any planes. Let him say it here. If he has the courage. 50% भी है Indira Gandhi का, तो यहां बोल दे. అనంతరం చర్చకు సమాధానమిచ్చిన ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించామని పేర్కొన్నారు. आतंक की घटनाएं पहले भी देश में होती थी, लेकिन पहले आतंकवादियों के मास्टरमाइंड निश्चिंत होते थे और वो आगे की तैयारी में लगे रहते थे. उनको पता था कुछ नहीं होगा, लेकिन अब स्थिति बदल गई. हमले के बाद मास्टरमाइंड को नींद नहीं आती. उनको पता है कि भारत आएगा और मार के जाएगा. ये न्यू नॉर्मल भारत ने सेट कर दी. दुनिया ने देख लिया कि हमारी कार्यवाही का दायरा कितना बड़ा, स्केल कितना बड़ा. ऑपरेशन सिंदूर से स्पष्ट होता है कि भारत ने 3 सूत्र तय किए हैं. अगर भारत पर आतंकी हमला हुआ तो हम अपने तरीके से, अपनी शर्तों पर, अपने समय पर जवाब दे करके रहेंगे. दूसरा, कोई भी न्यूक्लियर ब्लैकमेल अब नहीं चलेगा. और तीसरा, हम आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं उनको अलग अलग नहीं देखेंगे. ఆపరేషన్ సింధూర్ను ఆపే విషయంలో ఏ దేశమూ తమపై ఒత్తిడి చేయలేదని ప్రధాని తేల్చి చెప్పారు. मैं आज सदन में कुछ बातें पूरी स्पष्टता से कह रहा हूं. दुनिया में किसी भी देश ने रोका नहीं है. ये भारत की स्पष्ट नीति थी कि हम आतंक, उनके आका, उनके ठिकाने, ये हमारा लक्ष्य है. ये हमने कह करके किया है और इसके लिए साथियों हमने हमला रोका. दुनिया के किसी भी नेता ने भारत के ऑपरेशन रोकने के लिए नहीं कहा. 193 कंट्री में सिर्फ 3 देश ऑपरेशन सिंदूर के दौरान पाकिस्तान के समर्थन में बयान दिया था. तमाम देश दुनिया भर से भारत को समर्थन मिला. दुनिया का समर्थन तो मिला, लेकिन ये दुर्भाग्य है कि मेरे देश के वीरों के पराक्रम को कांग्रेस का समर्थन नहीं. ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తనకు ఫోన్ చేసిన విషయం వెల్లడించిన మోదీ ఆ సమయంలో భారత వైఖరిని ఆయనకు కుండబద్దలు కొట్టినట్టు వివరించారు. तो अमेरिका के उपराष्ट्रपति जी ने मुझे फोन पे बताया कि पाकिस्तान बहुत बड़ा हमला करने वाला है. ये उन्होंने मुझे बताया. मेरा जो जवाब था, जिनको समझ नहीं आता है उनको तो नहीं आएगा, मेरा जवाब था अगर पाकिस्तान का ये इरादा है तो उसे बहुत महंगा पड़ेगा.
अगर पाकिस्तान हमला करेगा तो हम बड़ा हमला कर करके जवाब देंगे। ये मेरा जवाब था। हम गोली का जवाब गोले से देंगे। और 9 रात में और 10 सुबह हमने पाकिस्तान को सैन्य शक्ति को तहस नहस कर दिया था। और आज पाकिस्तान भी भली भांति जान गया है कि भारत का हर जवाब पहले से ज्यादा तगड़ा होता है। उसे ये भी पता है कि अगर भविष्य में नौबत आई तो भारत आगे कुछ भी कर सकता। और इसलिए मैं फिर से लोकतंत्र के इस मंदिर में दोहराना चाहता हूं, ऑपरेशन सिंदूर जारी है। पाकिस्तान ने दुस्साहस की अगर कल्पना की तो उसे करारा जवाब दिया जाएगा। పీఓకేను ఎందుకు వెనక్కి తీసుకురాలేదని కాంగ్రెస్ అడుగుతోందన్న మోదీ ఎవరి కాలంలో అది పాకిస్తాన్ కబ్జాలోకి వెళ్లిపోయిందో అందరికీ తెలుసునని పేర్కొన్నారు. ఆయుధపరంగా ఎంత పటిష్టంగా ఉన్నా శాంతి కోసమే ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. అదే భారత విధానమన్నారు.